అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఇంటర్మీడియేట్‌కి సంబంధించినటువంటి వాయిస్ టాపిక్‌ని మనం అయితే చూస్తున్నాం. అండ్ గతంలో మనమైతే చాలా ఏవైతే ఉన్నాయో అన్ని టాపిక్స్‌ని మనం అయితే కవర్ చేసాం. ఆర్టికల్స్ కావచ్చు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, ట్రీ డయాగ్రామ్, యానోటేషన్స్, టేబుల్ డయాగ్రామ్ కానీ, బార్ డయాగ్రామ్, పై డయాగ్రామ్, రూట్ మ్యాప్, అలానే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, క్వెషన్ ట్యాగ్స్, ఇండెక్స్ స్పీచ్, క్రియేటివ్ రైటింగ్ అట్లా ప్రతీదీ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం వాయిస్ అనేది చూస్తున్నాం. అసలు వాయిస్ అంటే ఏంటి? వాయిస్‌లో ఇక్కడ మనం 2 రకాల వాయిస్‌ని చూస్తాం. అదేంటంటే యాక్టివ్ వాయిస్ ఒకటి, పాసివ్ వాయిస్ ఒకటి. యాక్టివ్ వాయిస్‌లో ఏందంటే సబ్జెక్టు పనిచేస్తాడనమాట. రామ కిల్డ్ రావణ. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? రాముడు. రావణ్‌ని చంపాడు. యాక్టివ్ వాయిస్ అనమాట. పాసివ్ వాయిస్ ఏంటి? దానికి టోటల్‌గా డిఫరెంట్‌గా రాముని చేత చంపబడ్డాడు. ఈ విధంగా వస్తుంది పాసివ్ వాయిస్ అంటే. ఇక్కడ ఏందంటే సింపుల్‌గా ఇక్కడ మనం ఇంకో ఉదాహరణ చూద్దాం. యాక్టివ్ వాయిస్ ఎలా ఉంటుందంటే బాలుడు బంతిని తన్నెను. ద బాయ్ కిక్డ్ ద బాల్. కానీ ఇక్కడ పాసివ్ వాయిస్‌లో ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది దానికి ప్రాముఖ్యత ఎక్కువుంటుంది. ఈ ఆబ్జెక్ట్‌ని ఎక్కువగా మనం స్పెసిఫై చేస్తాం. అతను గోల్ కొట్టాడు అంటే అతని గురించి చెప్తున్నాడు. బాల్ కొట్టబడిందంటే బాల్‌ని ఏం చేస్తున్నట్టంటే ఆబ్జెక్ట్‌ని ఎక్కువ చేసి చెప్తున్నట్టు. దాని ప్రాముఖ్యతను చేసి చెప్తున్నాడు. యాక్టివ్ వాయిస్‌కి, పాసివ్ వాయిస్‌కి ఆ యొక్క డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. టూకీగా చెప్పుకోవాలంటే యాక్టివ్ వాయిస్‌లో సబ్జెక్ట్ ప్రాముఖ్యత ఉంటుంది. పాసివ్ వాయిస్‌లో ఆబ్జెక్ట్ ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్‌కి ఎలా మారుతుంది? చూడండి ఎట్లా ఉంటుంది ఇది అంటే మామూలుగా యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. ఇది సబ్జెక్ట్ అంటే ఏందంటే కర్త, క్రియ, ఇదే కర్మ. తెలుగులో ఇది ఎట్లా ఉంటుందంటే సబ్జెక్టు, ఆబ్జెక్టు, వెర్బ్. రాముడు రావణుడిని చంపెను. కర్త, కర్మ, క్రియగా ఉంటుంది. కానీ ఇంగ్లీష్‌లో వచ్చేసి కర్త, కర్మల మధ్య క్రియ అనేది ఉంటుంది. తెలుగులో చివర్లో ఉంటుంది ఈ క్రియ అనేది. ఈ పాసివ్ సెన్స్‌లో ఎలా ఉంటుందంటే కర్మ ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్‌ని ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. ఆబ్జెక్ట్‌ని ముందు సబ్జెక్ట్‌గా మార్చేస్తాం. ఆబ్జెక్ట్‌ని తీసుకొచ్చి సబ్జెక్ట్‌గా మారుస్తాం. తర్వాత బీ ఫార్మ్ ప్లస్ వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్‌ని ఉంచుతాం. బై అనేటటువంటిది మనం పెడతాం. ఆ తర్వాత సబ్జెక్ట్ అనేది రాస్తాం. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే సబ్జెక్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ప్లేస్‌లోకి వెళ్తుంది. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్‌లోకి వెళ్తుంది. టెన్స్‌కి తగ్గట్టుగా బీ ఫార్మ్ వస్తుంది. వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ వస్తుంది. బై అనేది వస్తుంది. ఈ విధంగా మార్పులైతే జరుగుతాయి. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్‌లోకి వెళ్తుంది. తర్వాత బీ ఫార్మ్ ప్లస్ వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్. సబ్జెక్ట్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ ప్లేస్‌లోకి వెళ్తుంది. ప్రొనౌన్స్ ఎలా మారుతాయి? సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్‌కి వెళ్ళే క్రమంలో ఆబ్జెక్టివ్ కేస్‌లో ఐ అనేది సబ్జెక్టివ్ ప్లేస్‌లో ఉంటే, మీ అనేది ఆబ్జెక్టివ్ కేస్‌లోకి వెళ్ళినప్పుడు మారుతుంది. వి అనేది సబ్జెక్ట్. ఐ, వి, యు, దే, హి, షి, ఇట్ ఈ సబ్జెక్ట్స్. ప్రొనౌన్స్ సబ్జెక్ట్స్‌కి వాడతాం మనం. అవి ఆబ్జెక్టివ్ కేస్‌లోకి వెళ్ళినప్పుడు ఐ కాస్త మీ గాను, వి కాస్త అస్ గాను ఆ విధంగా మారుతాయి. అదిగోండి ఐ కాస్త మీగా మారుతుంది. వి కాస్త అస్‌గా మారుతుంది. యు కాస్త యుగానే ఉంటుంది. బై యు అవుతుంది. ఐ ఉన్నప్పుడు సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్‌గా మార్చేటప్పుడు బై మీ అవుతుంది. బై అస్ అవుతుంది వి అయితే. యు మాత్రం మారదు. బై యు. హి బై హిమ్ అవుతుంది. షీ బై హర్ అవుతుంది. దే బై దెమ్ అవుతుంది. ఇట్ బై ఇట్ అవుతుంది. కాబట్టి ఆబ్జెక్టివ్ కేస్‌లోకొచ్చేస్తాయి. ఎందుకని? సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ ప్లేస్‌లోకి మార్చడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ అండి. ఈ ఆబ్జెక్ట్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఈ సబ్జెక్ట్‌ని తీసుకెళ్ళి చివర్లో పెడతాం. ఇక్కడ జరిగేది ఏంది అంటే వి1 ఉందనుకోండి. ఇక్కడ బి+వి3గా మారిపోతుంది ఈ పార్ట్. బి అనేది ఏందంటే టెన్స్‌కి తగ్గట్టుగా దాని యొక్క
బీ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. అది గనక ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటే ఈజ్ వస్తుంది. అదే పాస్ట్ టెన్స్‌లో అయితే వజ్ వస్తుంది. ప్లూరల్‌లో ఉంటే ప్రెజెంట్ ప్లూరల్ అయితే ఆర్ అవుతుంది. అండ్ పాస్ట్ ప్లూరల్ అయితే వర్ అవుతుంది. అదే పర్ఫెక్ట్ టెన్స్‌లో అయితే హాజ్, హావ్‌లు వస్తే పాస్ట్‌లో వచ్చేసి హ్యాడ్‌గా మారుతుంది. అదే ఫ్యూచర్‌లో ఉంటే విల్ బి, విల్ బి, విల్ హావ్ ప్లస్ వి3, విల్ హావ్ బీన్ ప్లస్ వి3 ఇట్లా మార్పులైతే ఉంటాయన్నమాట. కాబట్టి టెన్స్‌కి తగ్గట్టుగా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏందంటే టెన్స్ ఏమాత్రం మారదు. టెన్స్ మార్పు ఉండదు. ప్రెజెంట్ టెన్స్‌లో యాక్టివ్ వాయిస్ ఉంటే ప్రెజెంట్ టెన్స్‌లోనే పాసివ్ వాయిస్ ఉంటుంది. ఇంకా కంటిన్యూయస్ టెన్సెస్, ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ ఏదైతే ఉందో దానికి యాక్చువల్‌గా ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్‌కి పాసివ్ వాయిస్ రాయలేం. అలానే పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్సెస్ అన్నీ 3 ఉంటాయి కదా ఇవి. ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ 3 ఉంటాయి. అలానే ఫ్యూచర్ కంటిన్యూయస్ 1, 4 ఇంకా మిగతాదేమి 8. కాబట్టి వాటికి మాత్రమే పాసివ్ వాయిస్‌ని మనం అయితే రాయగలం. చూడండి స్ట్రక్చర్‌ని చూద్దాం చాలా జాగ్రత్తగా. షీ రైట్స్ ఏ లెటర్. ఇక్కడ మనకి సబ్జెక్ట్‌కి, ఆబ్జెక్ట్‌తో పెద్ద ఇబ్బంది ఉండదండి. ప్లేస్‌లు మార్చుకుంటాయి. ఏ లెటర్ కాస్త ముందొస్తుంది. ఏ లెటర్ అయింది. షీ కాస్త ఆబ్జెక్టివ్ కేస్‌లోకెళ్ళింది. హర్ అయింది. బై అనే ఏజెంట్ అని మనం పెడతాం కాబట్టి బై అనేది పెట్టేసాం. బై హర్ పెట్టేసాం. రైట్స్ ఎలా మారుతుంది? ఎలా మారుతుంది అంటే ఇది వెర్బ్ కదా! బీ ఫార్మ్ ఇది ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది కాబట్టి ఈజ్ వస్తుంది. వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ రిటర్న్ వస్తుంది. హీ ఏట్ యాన్ యాపిల్ అనుకోండి. ఏట్ అనేది సింపుల్ పాస్ట్. యాన్ యాపిల్ ముందు వస్తుంది. బై హిమ్‌గా మారిపోతుంది. చేత, అతని చేత బై హిమ్‌గా మారిపోతుంది. ఇప్పుడు ఏట్ కాస్త ఎలా మారుతుంది? ఇది బీ ఫార్మ్ వస్తుంది. పాస్ట్ టెన్స్‌లో బీ ఫార్మ్ వస్తుంది. బీ ఫార్మ్ వస్తుంది అంటే పాస్ట్ టెన్స్‌లో వాజ్ అనేది వస్తుంది. వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ వస్తుంది? ఈట్, ఏట్, ఈటెన్ వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం అయితే చూడాల్సి ఉంటుంది. యాన్ యాపిల్ వాజ్ ఈటెన్ బై హిమ్. దే ఆర్ మేకింగ్ ఏ కేక్. ఇక్కడ ఏ కేక్‌ని ముందుకు తీసుకొస్తాం? దేనేమో బై దెమ్ అయిపోతుంది. ఇక్కడ మధ్యలోది ఆర్ మేకింగ్ ఏం చేయాలి? ఏ కేక్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుంది. ఇంగ్ ఫార్మ్ అనేది మేకింగ్‌లో ఉంది కాబట్టి బీయింగ్ తీస్తాం బయటికి. మేక్, మేడ్, మేడ్ వి3 ఫార్మ్ అనేది ప్లేస్ చేస్తాం. ఇంగ్ ఫార్మ్ గనక ఉన్నట్లయితే దానిలో నుంచి ఆ ఇంగ్ ఫార్మ్‌ని బయటికి తీయడానికి బీయింగ్ అనేది మనం రాసుకుంటాం. ఏదైతే హెల్పింగ్ వెర్బ్ ఉందో దాని పక్కన ఆ బీయింగ్ అనేది పెడతాం. షీ వాస్ సింగింగ్ ఏ సాంగ్. ఇదేమో ప్రెజెంట్ కంటిన్యూయస్ అండి. ఇవి పాస్ట్ కంటిన్యూయస్. షీ వాస్ సింగింగ్ ఏ సాంగ్. ఏ సాంగ్ అనేది ముందుకొచ్చేస్తుంది. షీ కాస్త బై హర్‌గా మారుతుంది. వాస్ సింగింగ్. వాజ్ అనేది ఏంటి? బీ ఫార్మ్. అదే కొనసాగుతుంది. ఎందుకని? ఏ సాంగ్ అనేది సింగులర్ కాబట్టి. ఏ సాంగ్ వాస్. ఇంగ్ అనే ఫార్మ్ ఉంది కాబట్టి బీయింగ్ తీస్తాం. అండ్ వి3 సింగ్, సాంగ్, సంగ్ వి3 అనేది రావడం జరుగుతుంది. తర్వాత ప్రెజెంట్ పర్ఫెక్ట్. ద వర్క్ అనేది ముందొస్తుంది. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. అండ్ సబ్జెక్ట్ అయిన ఐ బై మీ అవుతుంది. విత్ ఏజెంట్ బై మీ అవుతుంది. ఇప్పుడు హ్యావ్ కంప్లీటెడ్. ద వర్క్ అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్. ఇక్కడ ఆల్రెడీ వి3 ఉంది కాబట్టి దాన్ని బయటికి తీస్తే బీన్, కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. ఆ విధంగా ద వర్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ బై మీ. తర్వాత హీ హ్యాడ్ ఓపెన్ ద డోర్. ద డోర్ అనేది ఇక్కడ ముందు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది. హీ బై హిమ్ అయింది. ఓకే. హ్యాడ్ ఓపెన్. హ్యాడ్ గానే రాస్తాం. ఇందులో ఓపెన్‌లో వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ ఉంది. కాబట్టి బీన్ అనేది తీస్తాం. ఓపెన్డ్ వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ రాస్తాం మళ్ళీ. ఆ విధంగా రాయడం జరుగుతుంది. ఫ్యూచర్ సింపుల్. దే విల్ వాచ్ ద మూవీ. ద మూవీ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ద మూవీ సబ్జెక్ట్ అయింది ఇక్కడ. దెమ్ ఆబ్జెక్ట్ అయ్యేసరికి బై దెమ్ అయింది. విల్ వాచ్ కాస్త విల్ బి వాచ్డ్ అవుతుంది. కెన్ సాల్వ్ కాస్త కెన్ బి సాల్వ్డ్ అవుతుంది. షల్ సాల్వ్ అయితే షల్ బి సాల్వ్డ్ అవుతుంది. మే సాల్వ్ అంటే మే బి సాల్వ్డ్ అవుతుంది. ఇలా చాలా సింపుల్‌గా మనం ఈజీగా పెద్దగా బుర్ర మనం బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదండి. రైట్స్ అయితే ఈజ్ రిటెన్.
ఏట్ అయితే వాజ్ ఈటెన్. ఆర్ మేకింగ్ అయితే ఏమవుతుంది? ఇక్కడ ఉన్నదాన్ని ఈజ్ బీయింగ్ మేడ్, ఆర్ బీయింగ్ మేడ్ వస్తాయి. వాజ్ సింగింగ్ అయితే వాజ్ బీయింగ్ సంగ్ లేదా వర్ బీయింగ్ సంగ్. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వస్తుందో ఆ ప్లూరల్ సెన్స్ ఉంటే వర్ వస్తుంది, లేదా సింగులర్ అయితే వజ్ వస్తుంది. ఇక్కడ ద వర్క్ అని ఉంది, హ్యాస్ బీన్ కంప్లీటెడ్. అదే అలా కాకుండా దెమ్ అని ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్స్ అని ఉందనుకోండి. ఐ హ్యావ్ కంప్లీటెడ్ వర్క్స్ అని ఉందనుకోండి. వర్క్స్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై మీ, హ్యావ్ బీన్ కంప్లీటెడ్. ఓకే, అట్లా వస్తుంది. హ్యాడ్ ఓపెన్ అంటే హ్యాడ్ బీన్ ఓపెన్, విల్ వాచ్ అంటే విల్ బీ వాచ్డ్, కెన్ సాల్వ్ అంటే కెన్ బీ సాల్వ్డ్. ఈజీగా జస్ట్ అట్లా మనం గుర్తు పెట్టుకుంటే సరిపోతుందండి. రైట్స్ అంటే ఈజ్ రిటెన్. ఓకే, ప్లూరల్ ఉంటే ఆర్ రిటెన్. ఏట్ ఉందనుకోండి వాజ్ ఈటెన్. ప్లూరల్ ఇక్కడ ఉందనుకోండి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది కదా, ప్లూరల్ ఉంటే వర్ ఈటెన్. ఆర్ మేకింగ్, ఆర్ బీయింగ్ మేడ్. ఇక్కడ ఉన్నది ఏంటి? సింగులర్ కాబట్టి ఈజ్ బీయింగ్ మేడ్. వాజ్ సింగింగ్, వాజ్ బీయింగ్ సంగ్. ప్లూరల్ అయితే వర్ బీయింగ్ సంగ్. హ్యావ్ కంప్లీటెడ్, హ్యావ్ బీన్ కంప్లీటెడ్. సింగులర్ అయితే హ్యాస్ బీన్ కంప్లీటెడ్. హ్యాడ్ ఓపెన్, హ్యాడ్ బీన్ ఓపెన్. సింగులర్ అయినా ప్లూరల్ అయినా. విల్ వాచ్డ్, విల్ బీ వాచ్డ్. కెన్ సాల్వ్, కెన్ బీ సాల్వ్డ్. షల్ ఎయిమ్, షల్ బీ ఎయిమ్డ్. అట్లా సింపుల్గా మారిపోతాయండి. సబ్జెక్ట్ని అటు ఇటు మార్చడమే కదా. సబ్జెక్ట్ కాస్త ఈ ఏవైతే ప్రొనౌన్స్ ఉంటాయో ఆబ్జెక్టివ్ కేసులోకి వెళ్ళినప్పుడు ఈ విధంగా మారుతాయి. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించాలి. ఆల్రెడీ ప్రొనౌన్స్ ఎలా మారుతాయో మనం చూసాం. కొన్నిసార్లు బై అనేది జనరల్గా మనం ఉంచుతాం కదా, బై హర్ అలా. కొన్నిసార్లు ఇంపార్టెంట్ కానే కాదు. ఎందుకని? ద హోంవర్క్ వాజ్ డన్ బై మీ, బై హర్ అవసరంలా. హోంవర్క్ అయిపోయి అంట, అమ్మాయి హోంవర్క్ చేసి హోంవర్క్ అయిపోయింది అంటాం సింపుల్గా. ద హోంవర్క్ వాజ్ డన్. ద పర్స్ వాజ్ స్టోలెన్, ద పర్స్ వాజ్ స్టోలెన్ అంటే పర్సు పోయింది అంతే, ఎవరు తీశాడో తెలియదు. అక్కడ సబ్జెక్ట్ ఎవరైతే తీశాడో వాడికి తెలియదు కాబట్టి, వాడి ప్రాముఖ్యత ఇవ్వకూడదు కాబట్టి ప్యాసివ్ వాయిస్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దానికి మాత్రమే మెయిన్ అనమాట. ఎందుకంటే సబ్జెక్ట్ ఎవరో తెలియదు. అలాంటి సందర్భాల్లోనే ప్యాసివ్ వాయిస్ ఉపయోగపడుతుంది. హోంవర్క్ వాజ్ డన్, నేను ఆడుకుంటున్నా, హోంవర్క్ అయిపోయింది. ఎవరు వేసారు? హోంవర్క్ అయిపోయింది అంతే. స్పెషల్ కేసెస్ చూద్దాం. ప్రజెంట్ పార్టిసిపుల్ కనుక వచ్చినట్లయితే ఆబ్జెక్ట్కి తర్వాత అప్పుడు బీయింగ్ ప్లస్ V3 అనేది వస్తుంది. ఎట్లా? ఐ సా హిమ్. ఓకే, ఇలా మార్చాలి. హీ వాజ్ సీన్ బై మీ. సింపుల్గా ఐ సా హిమ్ అంటే హీ వాజ్ సీన్ బై మీ. కానీ ఆబ్జెక్ట్ తర్వాత ప్రజెంట్ పార్టిసిపుల్ వచ్చింది, ఇన్ఫామ్ వచ్చింది. ఎప్పుడైనా వాజ్ తర్వాత ఇన్ఫామో, ఈజ్ తర్వాత ఇన్ఫామో, ఆర్ తర్వాత ఇన్ఫామో వస్తుంది. కానీ ఆబ్జెక్ట్ తర్వాత ఇన్ఫామ్ వస్తే దట్ ఈస్ ప్రజెంట్ పార్టిసిపుల్ కాబట్టి ఏం చేయాలంటే ఐ సా. ఓకే, ఇక్కడ హిమ్ టర్నింగ్ ద కీ అనేది మెయిన్. హిమ్ టర్నింగ్ ద కీ అనేది మెయిన్. ద కీ అట్లా పోతుంది, టర్నింగ్ కాస్త బీయింగ్ టర్న్డ్ అవుతుంది, బై హిమ్ అవుతుంది. ఐ సా హిమ్ టర్నింగ్ ద కీ. ఓకే, ఐ సా ద కీ బీయింగ్ టర్న్డ్ బై హిమ్. ఇక్కడ ఐ సా అనేది ఎట్లాంటి మార్పు గురి కావట్లేదు. ఓకే, హిమ్ టర్నింగ్ ద కీలో ద కీ ముందు వస్తుంది, బీయింగ్ టర్న్డ్ వజులు లేవు, ఏమీ లేవు. అదంతా లింక్ సాతో లింక్ అవుతుంది. ఐ సా ద కీ బీయింగ్ టర్న్డ్ బై హిమ్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఆబ్జెక్టే ఇక్కడ ఆబ్జెక్ట్లో ఉంది. ఇది సేమ్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్లోనే ఉంటుంది. సబ్జెక్ట్ ఏం అవ్వదు, ఆబ్జెక్ట్లో ఉన్నది ఆబ్జెక్ట్లో. నెక్స్ట్ 2+ వెర్బ్ వచ్చే ఉంటాయి. కొన్ని రావు. ఎప్పుడు రావు అంటే ఇక్కడ చూడండి, బేర్ ఇన్ఫినిటీ. ఇవి ఏంటంటే జనరల్గా 2+V1 వస్తాయండి. 2+V1 వస్తాయి. కానీ హెల్ప్ అనే దానికి 2+V1 అట్లా రాదు. 2 అనేది హెల్ప్ తర్వాత రాదు. షీ హెల్ప్డ్ మీ సాల్వ్ ఇట్ అంతే. ఇక్కడ యాక్చువల్గా 2 సాల్వ్ ఇట్ అనేది వేరే వాటికి రాస్తాం. వేరేది ఉంటే హెల్ప్ కాకుండా వేరే వెర్బ్ అనుకుంటే 2 సాల్వ్ ఇట్ అనేది వస్తుంది. కానీ హెల్ప్ దానికి 2 ఏమాత్రము వాడరాదు. షీ హెల్ప్డ్ మీ సాల్వ్ ఇట్. అప్పుడు ఏం చేయాలి? ఈ ఏదైతే ఈ షీ హెల్ప్డ్ మీ ఉంది చూసారా, ఐ వాజ్ హెల్ప్డ్ అని ఈ ఏదైతే సాల్వ్ ఇట్ ఉందో దానికి 2 సాల్వ్ ఇట్. ఐ వాజ్ హెల్ప్డ్ టు సాల్వ్ ఇట్.
ప్యాసివ్ సెన్స్లో ఈ విధంగా టు రావడం అయితే జరుగుతుంది హెల్ప్కి. ఎప్పుడు ప్యాసివ్ సెన్స్లో రాసినప్పుడు. బేర్ ఇన్ఫినిటివ్ అంటే వితౌట్ టు ఉన్నది 2 ప్లస్ వెర్బ్గా ఇన్ ప్యాసివ్ మారుతుంది. ఐ వాజ్ హెల్ప్ టు సాల్వ్. తర్వాత స్యూడో ప్యాసివ్, నేను చేయించాను అంటాం, అది ప్యాసివ్ సెన్స్ కదా. ఐ గాట్ మై కార్ వాష్డ్. ఓకే, నేను చేయించాను, దీన్ని స్యూడో పాసివ్ యాక్చువల్గా కాదు, కానీ రియల్ ప్యాసివ్ కాదు, స్యూడో పాసివ్ అంటే ఫేక్ ప్యాసివ్ అనేసి అర్థం అనమాట. నేను చేయించాను, ఐ గాట్ మై కార్ వాష్డ్. ఇక్కడ ఎవరు తోమారనేది తెలియదు, కానీ కారు అనేది ముఖ్యం కాబట్టి ఇది ప్యాసివ్ సెన్స్లో ఉన్నట్టే, కాకపోతే స్యూడో పాసివ్ అనమాట. తర్వాత హీ ఈజ్ నోన్ టు మీ. ఓకే, తర్వాత రూమ్ వాజ్ ఫిల్డ్ విత్ స్మోక్. యాక్చువల్గా ఈజ్ నోన్ బై మీ రావాలా, ఫిల్డ్ బై స్మోక్ అని రావాలి, కానీ వీటికి మాత్రం నోన్ తర్వాత టు మీ, తర్వాత ఫిల్డ్ విత్ స్మోక్ అంటే పొగతో నింపబడి ఉంది, పొగతో అన్నది అట్లా ఏంటంటే బై అనేది రాకుండా కొన్ని వాటి తర్వాత వచ్చేటటువంటి ఉంటాయో అవే ఫాలో అవుతాయి. తర్వాత డై ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటే 2 ట్రాన్సిటివ్ వెర్బ్స్ ఉంటాయి ఒకే దాంట్లో. ఐ గేవ్ హర్ ఏ బుక్. ఓకే, ఐ గేవ్ హర్ ఏ బుక్, షీ వాజ్ గివెన్ ఏ బుక్ బై మీ రాయొచ్చు, ఏ బుక్ వాజ్ గివెన్ టు హర్ రాయొచ్చు, 2 రకాలుగా రాయొచ్చు అన్నమాట. ఓకే, ఐ గేవ్ హర్ ఏ బుక్ అంటే ఇక్కడ ఐ గేవ్ హర్ అంది కదా, దాని ఒక్కదాన్నే తీసుకుంటే హర్ కాస్త షీ అవుతుంది, గేవ్ కాస్త వాజ్ గివెన్ అవుతుంది. షీ వాజ్ గివెన్ ఏ బుక్ బై మీ, లేదా బుక్ ఇక్కడతో అయినా కట్ చేయొచ్చు. షీ వాజ్ గివెన్ ఏ బుక్, ఏ బుక్ వాజ్ గివెన్ టు హర్. ఏ బుక్ ని తీసుకున్నాం అనుకోండి ప్రాతిపదిక, ఏ బుక్ వాజ్ గివెన్ టు హర్. ఈ విధంగా డై ట్రాన్సిటివ్ వెర్బ్స్ ఈ విధంగా అయితే రాసుకోవచ్చు అనమాట. కొన్ని అదిగోండి ఫ్రేజల్ వెర్బ్స్ వస్తాయి. దే ఆర్ లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్, ద మ్యాటర్ ఈజ్ బీయింగ్ లుక్డ్ ఇన్ టు. ఈ మ్యాటర్ ఏదైతే ఉందో ద మ్యాటర్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేసింది. ఆర్ లుకింగ్ ఇన్ టు, ఇక మ్యాటర్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ వచ్చింది, ఇన్ ఫామ్ ఉంది కాబట్టి బీయింగ్ వచ్చేసింది. ఇప్పుడు లుక్ ఒక్కటే మిగిలిపోయింది కాబట్టి లుక్డ్ ఇన్ టు అంటే ఏంది, ఆ ఫ్రేజల్ వెర్బ్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది అంటే దాన్ని తెచ్చుకునేది, అది మొత్తం కలిపితేనే దాని అర్థం. ఎందుకంటే దే ఆర్ లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్ అంటే ఆ మ్యాటర్ని వాళ్ళు పరిశీలిస్తున్నారు, లుకింగ్ అంటే చూస్తున్నారు, చాలా అర్థం ఉంటుంది. కొన్ని రిపోర్టింగ్ వెబ్స్తోనే అయిపోతుంది. ఎట్లా అంటే దే సే స్నేక్స్ ఆర్ డేంజరస్. ఇప్పుడు స్నేక్స్ ఆర్ డేంజరస్ ఉంది, ఇది అసలు ఇక్కడ ప్యాసివ్ వాయిస్ రాయడానికి ఏం లేదు, ఆబ్జెక్ట్ ఏది లేదు, కానీ దేశే ఉంది చూసారా, దాన్ని మార్చొచ్చు. దేశేని ఇట్ ఈస్ సెడ్ దాట్ గా మార్చొచ్చు. ఇట్ ఈస్ సెడ్ దట్, ఇది ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళినట్టు ఉంటుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్లోకి. కానీ అట్లా కాదు, ఇట్ ఈస్ సెడ్ చెప్పబడింది, దేశే వారు చెప్పారు, చెప్పబడింది. ఇట్ ఈస్ సెడ్ ఎవరు చెప్పారో అనవసరం, వేదాల్లో చెప్పబడింది. ఇట్ ఈస్ సెడ్ ఎవరు చెప్పారు అనేది తెలియదు, లేదా అప్రస్తుతం, అనవసరం. కాబట్టి ఇట్ ఈస్ సెడ్ దట్ స్నేక్స్ ఆర్ డేంజరస్, దేశేనే తీసుకొని ప్యాసివ్లోకి మార్చేశారు అట్లా. తర్వాత సమ్ వెబ్స్ ఎలెక్ట్, నేమ్, కాల్, అపాయింట్ ఇలాంటి వాటికి బై అనేది వాడకూడదు. వి నేమ్డ్ హిమ్ కింగ్, హీ వాజ్ నేమ్డ్ కింగ్, అంతే. హీ వాజ్ నేమ్డ్ యాజ్ కింగ్ అట్లా అవసరం, హీ వాజ్ నేమ్డ్ ఇట్లా అవసరం. వి నేమ్డ్ హిమ్ కింగ్, పేరు పెట్టాం, హీ వాజ్ నేమ్డ్ కింగ్, అది అతను ఏమని పేరు పెట్టబడ్డాడు, రాజు అని పేరు పెట్టాడు, మేము పేరు పెట్టాం, అతను రాజు అని పేరు పెట్టబడ్డాడు, ప్యాసివ్ వాయిస్. ఈ విధంగా మనం అయితే చూడాల్సి ఉంటుంది వీటిని. ఇక్కడ ఎక్సర్సైజ్లో చూస్తే విల్ లాఫ్ అని ఉంది కదా, విల్ బి లాఫ్డ్ అవుతుంది. అస్ కాస్త ఇది ఏమవుతుంది, అజ్ అనేది ఆబ్జెక్టివ్ కేసులో ఉంది, ఆబ్జెక్టివ్గా దాన్ని తీసుకెళ్ళి ఆబ్జెక్ట్ కాస్త ఇది సబ్జెక్ట్ మారితే వి అవుతుంది. విల్ లాఫ్ కాస్త విల్ బి లాఫ్డ్ ఎట్, విల్ లాఫ్ ఎట్ అంటే విల్ బి లాఫ్డ్ ఎట్ బై ఎవ్రీ వన్. బై అనేది ఉంటుంది ప్రిపోజిషన్, ఆ బై అనేది పెడతాం అండ్ ఎవ్రీ వన్. తర్వాత హౌ డిడ్ యూ సాల్వ్ దిస్ సమ్, ఈ సమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, దీన్ని కష్టంగా అనుకుంటే ఎలా రాసుకోవచ్చు అంటే
యూ సాల్వ్డ్ ది సమ్‌ని ఇలా రాసుకోవచ్చు. ఈ విధంగా రాసుకోవచ్చు. డిడ్‌ని, సాల్వ్‌ని కలిపాం అంతే. యూ సాల్వ్డ్ దిస్ సమ్. దిస్ సమ్ అనేది మొదట వస్తుంది. దిస్ సమ్. సాల్వ్‌లో ఏందంటే ఇట్స్ ఎ పాస్ట్ టెన్స్ సింబల్ వాస్ పెట్టుకున్నాం. వాస్ సాల్వ్డ్ బై యూ. ఇప్పుడు మనం ఏం చేసాం? ఇక్కడున్న డిడ్‌ని ముందుకు తెచ్చాం కాబట్టి వాస్‌ని ముందుకు వాస్ అవుతుంది. వాస్ ఇక్కడ అవుతుంది. ఇక్కడ ఉండదు. హౌ వాస్ దిస్ సమ్ సాల్వ్డ్ బై యూ? అంతే. అక్కడ ఉన్న వాస్‌ని తీసుకొచ్చి ఇలా పెట్టాం. హౌ ముందు అతికిచ్చాం. అయిపోయింది. సో, ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. చాలా ఈజీగా రాసుకోవచ్చు.